హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? సో మీరు ఎప్పుడు బాగుండాలి, మీరు కోరుకున్నవన్నీ విషెస్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. మీరు కోరుకున్న విషెస్ ఏవైతే ఉన్నాయో అవి యూనివర్స్కి అలైన్ అయ్యి మీరు కోరుకున్నవన్నీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కోరిక కోరిక కోరిక, ఎందుకు ఇది కోరిక? ఓకే, సో అసలు ఏంది ఎందుకు ఈ కోరికలు ఏంటి? మనం మాట్లాడుకుంటూ కార్డ్ రీడింగ్ తీస్తూ మాట్లాడుకుందాము. సో ఇప్పుడు వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఆ వీడియోస్ వాచ్ చేయండి, మీరు కామెంట్ చేయండి. మీకు రెజనేట్ అవుతే కనుక దీన్ని క్లెయిమ్ చేసుకోండి. చక్కగా ట్రస్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు హ్యావ్ ట్రస్ట్ ఉండాలి. ట్రస్ట్ లేకుండా మనం ఏది నమ్మలేమండి. సో ట్రస్ట్ ఉంటేనే నమ్ముతాం, నమ్మకం అంటేనే ట్రస్ట్ అంటేనే నమ్మకం, రైట్? సో ఈరోజు మీరు లవ్ అండ్ రిలేషన్షిప్ గురించి ఈరోజు ఈ టారో కార్డ్ రీడింగ్ చూస్తున్నారు కదా. సో మరి ఇందులో ఈరోజు మీరు కోరుకున్న విధంగా మీ వ్యక్తి ఎవరైతే మీకు సపరేషన్లో ఉన్నారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, వాళ్ళ గురించి బాధపడుతూ మీ రిలేషన్షిప్లో మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు కదా. సో మరి వాళ్ళ గురించి ఏం జరుగుతుంది, మీరేం కోరుకుంటున్నారు, వీళ్ళు ఏం కోరుకుంటున్నారు అన్నీ కూడా మనం ఒకసారి యూనివర్స్ని టారో కార్డ్ రీడింగ్ ద్వారా మనం అడుగుదాం, తెలుసుకుందాం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుందాం, పర్సనల్ రీడింగ్ కూడా తీసుకుందాం. స్ట్రాంగ్గా ఉందాం, ముందుకెళ్దాం. ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా మీకు రీడింగ్ ఏదొచ్చినా సరే నేను యాక్సెప్ట్ చేస్తానని ముందే శపథం చేసుకోండి. ఏదొచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను అనుకోవాలి మనసులో, అవునా? సో ఇప్పుడు మనం ఫస్ట్ మీరు మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరేనండి, రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న ఎవరైనా సరేనండి, రైట్? యూనివర్స్, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వీళ్ళు చాలా ఇమోషనల్గా కనెక్ట్ అయ్యారు, ఫిజికల్గా కొద్దిమంది కనెక్ట్ అయ్యారు, అన్ని రకాలుగా వీళ్ళే నా జీవితం అనుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి వీళ్ళ రిలేషన్షిప్లో ఏమేమి జరుగుతుంది, ఎలా ఉంటుంది, మరి వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వీళ్ళ రిలేషన్షిప్ ముందుకెళ్తుందా లేదా, ఇవన్నీ కూడా నాకు క్లారిటీ ఇవ్వండి. నేను వాళ్ళకు కూడా నా ఇంట్యూషన్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి, మీ లైఫ్కి ఒక మంచి సొల్యూషన్ కూడా దొరుకుతుంది, కానీ చార్జబుల్. ఓకే, క్యారియర్, రిలేషన్షిప్, మ్యారేజ్, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ ఏదైనా సరేనండి, మీరు ఏదైతే కోరుకుంటున్నారు, మీకు ఆన్సర్ కావాలని యూనివర్స్ నుంచి నేను అన్ని కూడా మీకు క్లియర్గా చెప్తాను. క్లియర్? సో ఇప్పుడు నేను రీడింగ్ స్టార్ట్ చేస్తానండి, ఎక్కువ టైం అయితే తీసుకోను. సో మీరు ఎవరైనా సరేనండి, ఇక్కడ రీడింగ్లో నేను షఫిల్ చేసేటప్పుడు మాత్రం మీ ఎనర్జీస్, మీ పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలంటే కనుక మీరు నా రీడింగ్ని కాన్సన్ట్రేషన్తో కొంచెం మీ మైండ్లో మీ పర్సన్ని తలుచుకుంటూ ఈ రీడింగ్ని మీరు చూడండి. ఓకే, సో నేను ఫస్ట్ అయితే మీ లవ్ రిలేషన్షిప్ మీలో చాలా స్టార్ట్ అయింది. మీ రిలేషన్షిప్ చాలా ఒక మంచి ఇమోషనల్ బాండింగ్తో మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. లవ్ అట్ ఫస్ట్ సైట్, చూడగానే మిమ్మల్నే ఇష్టపడటం మీ వ్యక్తి, లేదంటే మీ పర్సన్ని మీరే ఇష్టపడటం, ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. మ్యారేజ్ అయిన తర్వాత కానీ, మ్యారేజ్కి ముందు కానీ, మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ, కాని వాళ్ళు కానీ, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరేనండి, కంప్లీట్లీ ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ప్రస్తుతం ఉన్నారు. ఒకప్పుడేమో జీవితం అంతే ఇంత అందంగా ఉంటుందా అనుకున్న మీరు ఇలాంటి పరిస్థితి వస్తుందని మీరు ఊహించలేదు మీ రిలేషన్షిప్లో, కరెక్ట్? సో మరి ఇప్పుడు చూద్దామా, మరి మీ వ్యక్తి ప్రజెంట్ మీ పైన ఇలాంటి లవ్ ఫీలింగ్స్తో ఉన్నారు. ఒకసారి చూద్దామా, లవ్ ఫీలింగ్స్ అనేటివి ఉన్నాయా లేదా మేడం? ఎందుకు ఉంటాయి మేడం? ఉంటే నన్ను ఎందుకు వదులుకున్నారు, ఎందుకు నాతో మాట్లాడట్లేదు అని అంటే నేను అన్నీ కూడా చెప్తాను క్లియర్గా. ఓకే, సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ వ్యూవర్ పార్ట్నర్. వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ప్రజెంట్ వీళ్ళ గురించి మనసులో ఎలాంటి లవ్ ఫీలింగ్స్తో ఉన్నారు, ఈరోజు వాళ్ళ పట్ల ఎలాంటి లవ్ ఫీలింగ్స్తో ఉన్నారు. క్రాస్ రోడ్స్, అర్థం కావట్లే, అర్థం కావట్లేదు వాళ్ళకి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. యూ హ్యావ్ టు చూస్ వన్, డిసైడ్ కేర్ఫుల్లీ. ఓకే, వీళ్ళ మనసులో వాళ్ళు అనుకుంటున్నారు, థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరేనండి, ఇక్కడ మీ వ్యక్తి క్రాస్ రోడ్స్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. క్రాస్ రోడ్స్ అంటే చాయిస్ ఎక్కడ వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఏది చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ప్రస్తుతం ఉన్న వాళ్ళు కొద్దిమంది థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళైతేనేమో వాళ్ళతో ఉండాలా, మీతో ఉండాలా అర్థం కావట్లేదు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మిమ్మల్ని మళ్ళీ కాల్ చేయాలా, మీతో మాట్లాడాలా, లేదంటే మీ రిలేషన్షిప్కి గుడ్ బై చెప్పేద్దామా, బాయ్ బాయ్ టాటా బాయ్ బాయ్ చెప్పేద్దామా, లేదనంటే నా లైఫ్లో మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానించాలా వద్దా, ఇట్లా ఆలోచిస్తున్నారు. కంప్లీట్ క్రాస్ రోడ్స్లో ఉంది మీ రిలేషన్షిప్. ఇప్పుడు క్రాస్ రోడ్స్లో అంటే అటు ఇటు కాకుండా మీ రిలేషన్షిప్ ఉందని చెప్పేసి మీ మనసులో అనుకుంటున్నారు మీ పర్సన్.
ఇక్కడ ప్రెజెన్స్ వచ్చేసిందండి. చాలా ప్రెజెన్స్ అంట. నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్ యూ స్టే ఆన్ మై మైండ్ 24/7. సో ఏంటంటే వీళ్ళ మనసులో ఎంత కొట్లాడినా, ఎంత గొడవలు పడ్డా, ఎంత మిమ్మల్ని తిట్టుకున్నా, మిమ్మల్ని మీకు ఎంత దూరంగా ఉన్నా, మీరు నంబర్ బ్లాక్ చేసినా, లేకపోతే వీళ్ళు నంబర్ బ్లాక్ చేసినా, మైండ్‌లో నుంచి బ్లాక్ చేయలేకపోతున్నారు. అంటే మైండ్‌లో కంప్లీట్‌గా మిమ్మల్ని బ్లాక్ చేయలేకపోతున్నారు. ఏ పని చేసినా 24/7 మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. మీతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటున్నారనమాట. నెక్స్ట్ వీక్‌నెస్. మై వర్స్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ. ఐ వోంట్ లెట్ యూ గో. ఇంతగనము ప్రేమ, ఇంత ఎఫెక్షన్, ఇంత లవ్, ఇంత ఎమోషనల్ బాండింగ్, ఇంత ఫిజికల్ బాండింగ్, ఇంత క్లోజ్‌నెస్ ఉన్న ఈ పర్సన్ మరి ఇంత మీరంటేనే వీక్‌నెస్ అని అనుకునే పర్సన్ ఎందుకు మరి ఇంత దూరంగా ఉండి బాధపడుతున్నారు? ఎందుకు మరి వీళ్ళు రాలేకపోతున్నారు? ఎందుకు మిమ్మల్ని అలాగా బాధ పెడుతున్నారు? వీళ్ళెందుకు బాధపడుతున్నారు? ఎందుకింత ఏంటి సంగతి వీళ్ళు? ఎందుకు ఇంత బాధపడాల్సొస్తుంది చెప్పండి? హార్ట్ బీట్. యూ ఆర్ మై ఆక్సిజన్. ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ. మళ్ళా మీరు లేకపోతే వాళ్ళకసలు ఊపిరి కూడా పీల్చుకుంటున్నట్టుగా లేదంటున్నారు. మనసు బాలేదంటున్నారు. మనసులో బాధపడుతున్నానంటున్నారు. మనసులో మిమ్మల్ని నిన్ను గుర్తు చేసుకుంటూ హీల్ అవుతున్నాను. మన ప్రేమని గుర్తు చేసుకుంటూ నేను హీల్ అవుతున్నాను అని చెప్పేసి మీ పర్సన్ హార్ట్ బీట్ అంతా ఇగ మీరేనంటయ్య. నా ఊపిరే నువ్వు. నా ఊపిరైన నిన్ను నేను దూరం చేసుకొని నేను ఇట్లా ఒంటరిగా ఉండి ఎంత ఏడుస్తున్నానో నీకేం తెలుసు, నేను ఎంత బాధపడుతున్నానో చూడు అంటున్నారు. నెక్స్ట్ ఫ్యామిలీ. ఐ యామ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్. యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే. సో నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. నేను వాళ్ళతో బిజీగా ఉన్నా. నేను వాళ్ళతో ఉన్నా. నా పిల్లలతో ఉన్నా. నా వైఫ్‌తో ఉన్నా. పెళ్ళైన వాళ్ళు, రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు అలా అనుకోండి. ఓకే. అండ్ ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి సెపరేషన్‌లో ఉన్నవాళ్ళైనా సరే వాళ్ళేంటంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నువ్వంటే ఇష్టం ఉంది. నేను లేదని చెప్పట్లేదు. అట్లా అని చెప్పేసి నేను నా రెస్పాన్సిబిలిటీస్‌ని కూడా నేను వదిలేయలేను గదా! నాకున్న రెస్పాన్సిబిలిటీస్ నేను వదిలేసి నీ దగ్గర ఉండలేను కదా! అని అంటున్నారు. అలాగే ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలన్నా వీళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వీళ్ళకి కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఫుల్ఫిల్ చేయాల్సినవి. వాళ్ళ ఫ్యామిలీని వీళ్ళు తప్ప వేరే వాళ్ళు చూసుకోలేరనమాట. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి. ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఉన్నాయి. ఫ్యామిలీలో గొడవలేవో ఉన్నాయి. ఇవన్నీ నేను నీకు చెప్పలేను. నేను ప్రతిదీ నీతో షేర్ చేయలేనని చెప్పేసి మనసులో అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎక్స్‌పెక్టేషన్. వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. హోప్ యూ విల్ అండర్‌స్టాండ్ మీ. సో ఇది చాలా తక్కువ మందికి రెజొనేట్ అవుతుందండి. ఎందుకనంటే వాళ్ళంత వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్న అనేటోళ్ళు చాలా తక్కువుంటారు. కాకపోతే ఏంటంటే ఒకటి చెప్పొచ్చు మనం సింపుల్‌గా. ఆహ్, వీళ్ళు బ్లాక్ చేసినా లేదంటే వీళ్ళు బ్లాక్ చేయకుండా ఉన్నా మీరు ఏం మాట్లాడట్లేదేమో, మీరేం మెసేజ్‌లు పెట్టట్లేదేమో, మీరేం అసలు ఏం అంటే అంటే వాళ్ళు మిమ్మల్ని స్పై చేస్తుంటారు గదండీ! ఇప్పుడు ప్రేమ ఉంటది కరెక్ట్. రైట్? సెపరేషన్‌లో ఉంటారు. ఓకే. సో, ఆటోమేటిక్‌గా ఏమైపోతదనంటే మీరు రెస్పాన్స్ ఇవ్వకపోయేసరికి వీళ్ళలో ఏదో గిల్టీ ఫీలింగ్ ఒస్తది. ఏదో పొసెసివ్ ఫీలింగ్ ఒస్తది. సో, నీ రిప్లై కోసం నేను వెయిట్ చేస్తున్నా. అంటే అర్థం ఏంటి? మీ మెసేజెస్ గురించి వాళ్ళు చూస్తున్నారనమాట. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మళ్ళా మీరు అసలు వీళ్ళని మర్చిపోతున్నారా ఏంది? అదొక భయం గూడా వాళ్ళ మనసులో ఉంటుందనమాట. అట్లా వాళ్ళు మనసులో అనుకోవడం అండి. Fascination. Your cute smile attracts me towards you. So నీ స్వీట్ స్మైల్, స్వీట్ ఫేస్, హ్యాండ్సమ్ గాయ్, హ్యాండ్సమ్ వుమన్, వుమన్ కాదు సారీ, హ్యాండ్సమ్ మ్యాన్, ఇవన్నీ కూడా మళ్ళీ స్వీట్గా గుర్తొస్తుంటాయి అన్నీ. మరి మీరు దూరమైన తర్వాత ఇంత స్వీట్‌గా ఎందుకు అనిపిస్తుంది వీళ్ళకి? యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ. సో నీ వైపే నన్ను అట్రాక్ట్ చేస్తుంది. నీ నవ్వు నన్ను అట్రాక్ట్ చేస్తుంది. నువ్వు అంత హ్యాపీగా ఉండొచ్చు మీరిద్దరు కదా! సో ఒకప్పుడు ఏదో రకంగా ఎక్కడో ఒక దగ్గర ఫ్లర్ట్ చేయడమో, లేకపోతే మిమ్మల్ని ఎక్కువగా ఏడిపించడాలు, వాంటెడ్‌లీ మిమ్మల్ని బాధపడేలాగా చేయడాలు, అవన్నీ జస్ట్ ఫ్లర్టింగ్ అనమాట. సో అవన్నీ గుర్తుకొచ్చి రాగానే మిమ్మల్ని, మీ స్మైల్‌ని వాళ్ళు గుర్తు చేసుకోవడం, మీరు ఉడికిపోవడం, అట్లాంటియన్నీ కూడా వాళ్ళ మనసులో అనుకుంటున్నారండి. సో ఓవరాల్‌గా చూసుకుంటే వీళ్ళ మనసులో ఏముందనంటే మన రిలేషన్‌షిప్ క్రాస్ రోడ్స్‌లో ఉందని చెప్పి ఫీల్ అవుతున్నారనమాట. ఎటు నేను డెసిషన్ తీసుకోలేకపోతున్నాను. కన్‌ఫ్యూజన్ చెప్పాను కదా ఇక్కడ. సో కన్‌ఫ్యూజన్‌లో కూడా ఉంది. చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంది. ఐ యామ్ ఇన్ డైలమా వెదర్ ఇట్స్ యెస్ ఆర్ నో. సో ఇక్కడ నాకు డైలమాలాగా ఉంది. నేను నిన్ను యాక్సెప్ట్ చేయాలా వద్దా? నేను నిన్ను మళ్ళీ అన్‌బ్లాక్ చేయాలా వద్దా? నీకు మాట్లాడాలా వద్దా నీతో? సో ఇవన్నీ కూడా నేను కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. మన ప్రేమ ఉంది. నాకు నీ మీద ఎమోషనల్ అట్రాక్షన్ ఉంది.
అన్నీ ఉన్నా సరే నేను తొందరపడి నిర్ణయం ఏది తీసుకోలేకపోతున్నానని చెప్పేసి వీళ్ళు అనుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే క్లెయిమ్ చేసుకోండి. రెజనేట్ కాని వాళ్ళు కొంచెం వేరే వాళ్ళవి కూడా ఉంటాయి కాబట్టి స్ట్రగుల్స్, వాళ్ళకి సంబంధించిందిగా మీరు అర్థం చేసుకోండి. ఓకే? సో మరి ఇప్పుడు మళ్ళీ మీరైతే ఈ విధంగా ఉన్నారు. 4 ఆఫ్ కప్స్, మీరు ప్రేమను మిస్ అవుతున్నారు, మీ పర్సన్ని మిస్ అవుతున్నారు, వాళ్ళ గురించి తలుచుకుంటూ బాధపడుతున్నారు. వస్తారా లేదా అని చెప్పేసి కూడా మీరు మనసులో అనుకుంటున్నారు కదా, కోరుకోవడం లేదు అనుకుంటున్నారు కదా. సో మరి ఫ్యూచర్లో మూవ్ ఫార్వర్డ్ అయిపోవాలా, లేకపోతే వీళ్ళతోనే రిలేషన్షిప్ ఉంటుందా లేదా అనేది కూడా వీళ్ళ గేమ్ ఏందో అసలు చూద్దామండి. వీళ్ళు అసలు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఎందుకు ఇట్లాగా మిమ్మల్ని బాధ పెడుతున్నారు, వీళ్ళ మనసులో ఉన్న ప్రేమ భావాలు చూస్తేనేమో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మీ వైపు. ఎమోషనల్ ఫ్రీ ఫీలింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికాలిటీ, అంటే ఎప్పుడైతే వీళ్ళు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయో అక్కడ ఎక్కడో వాళ్ళు స్టక్ అయిపోతున్నారు. అంటే ఏంటి, కన్ఫ్యూజన్లో ఉంటున్నారు అనమాట. ఎందుకు ఇట్లాగా జరుగుతుంది, నేను ఎందుకు దూరం చేసుకున్నాను అని బాధపడుతున్నారు. కానీ మళ్ళీ ఎందుకు ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారు అనేది కూడా మనము తెలుసుకుందాము. ఈరోజు మీ పైన చాలా లవ్ ఫీలింగ్స్ చాలా బాగా ఉన్నాయండి. మీ పైన లవ్ ఫీలింగ్స్ చాలా బాగున్నాయి. చూసారా, 4 ఆఫ్ కప్స్. వాళ్ళు కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఒంటరితనం, మీరు ఎట్లా ఉన్నారో పరిస్థితి వీళ్ళది కూడా ఇలాగే నాకు ఎందుకో కనిపిస్తుందండి. మేబీ మీరు కళ్ళల్లోకి వచ్చారా వీళ్ళకి. ఈరోజు చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని, ఎందుకంటే మీరు కళ్ళలోకి వచ్చి ఉంటారు. మీరు ఎట్లా మిస్ అవుతున్నారో అలాగే మీకేమైనా కళ్ళలోకి వచ్చారా మీ పర్సన్. ఏంటి సంగతులు, ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో? మౌన యుద్ధం, మీ ఇద్దరికి మౌన యుద్ధం అంటాం దీన్ని. ఓకే? సో ఈ మౌన యుద్ధంలో అసలు ఎవరు గెలుస్తున్నారు, మీరు గెలుస్తున్నారా, మీ పార్ట్నర్ గెలుస్తున్నారా, ఇద్దరు గెలుస్తున్నారా అనేది కదా మనకు కావాల్సింది. సో చూద్దామా. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్. వ్యూవర్స్, మనసులో ఉన్న వ్యక్తి ఈరోజు వీళ్ళ గురించి చాలా ఎమోషనల్ అవుతున్నారు. మరి ఫ్యూచర్లో వీళ్ళ పరిస్థితిని బట్టి వీళ్ళు ఏ విధంగా వీళ్ళకి జవాబు ఇవ్వబోతున్నారు, వీళ్ళు ఎదురు చూస్తున్నారు, వీళ్ళ సైడ్ నుంచి ఒక మంచి రెస్పాన్స్ రావాలని అనుకుంటున్నారు. వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఏమైనా ఆన్సర్ వస్తుందా లేదా? వావ్, సూపర్. 6 ఆఫ్ కప్స్, పాస్ట్ లైఫ్ పార్ట్నర్ అంటే ఎవరండి? మీరే కదా. సో దే వాంట్ టు కమ్ బ్యాక్ ఇన్ టు యువర్ లైఫ్ అండి. దే ఆర్ అంటే చాలా స్పిరిచువల్లీ చాలా కనెక్టెడ్ ఉన్నారు, మీకు ఎమోషనల్లీ చాలా కనెక్టెడ్ ఉన్నారు. సో పాస్ట్ లైఫ్ పార్ట్నర్ గురించి వాళ్ళు ఆలోచించడం జరుగుతుంది, చాలా ఆలోచిస్తున్నారు, చాలా మిస్ అవుతుంటారు. ఫ్యూచర్లో తప్పకుండా మిమ్మల్ని కలుసుకోవాలనే కోరిక తిరిగి కలుగుతుంది. అంటే ఏంటి, పాస్ట్ లైఫ్ పార్ట్నర్, మీటింగ్ ది పాస్ట్ లైఫ్ పార్ట్నర్. 6 ఆఫ్ కప్స్ అంటే యువర్ పార్ట్నర్ వాంట్ టు కమ్ బ్యాక్ ఇన్ టు యువర్ లైఫ్. బట్ ఏం జరుగుతుందనేది చూద్దాం. ద మూన్, ద హెరఫెంట్, వీళ్ళు చెప్తానండి. ద టవర్, 2 ఆఫ్ కప్స్, ద డెవిల్, 8 ఆఫ్ కప్స్. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే చూడండి, ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి. ఇక్కడ ఏంటంటే తప్పని పరిస్థితుల్లో మీ వ్యక్తి మీ నుంచి దూరంగా ఉన్నారండి. ఇదైతే షూర్, డామ్ షూర్. ఎందుకంటే మిమ్మల్ని ఇష్టం ఉన్నా, మీరంటే ఇష్టపడుతున్నా, మీరు కావాలని కోరుకుంటున్నా సరే ఇక్కడ చాలా వరకు వీళ్ళు మీ ప్రేమని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఓకే? దే ఆర్ నెవర్, అంటే అనుకోలేదు ఇలా జరుగుతుందని అనుకోలేదు, అంటే మీరు ఇలా దూరం అయిపోతారని కూడా అనుకోలేదు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే ఇక్కడ మీరు ప్రేమను అందించడానికి రెడీగా ఉన్నారు, కానీ ఇక్కడ మీ వ్యక్తి తీసుకునే పరిస్థితులలో లేరు. బికాజ్ ఇక్కడ మీ వ్యక్తి చాలా ఒంటరిగా ఉండి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, పెయిన్ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. మిమ్మల్ని మిస్ అయినందుకు మీ రిగ్రెట్గా కూడా ఉందండి. అంటే మీకు సమాధానం చెప్పలేకపోతున్నందుకు రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు. చాలా ఒంటరితనం ఉంది, ఇంకా ఏం చేయలేని స్థితి అండి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అట్లా ఉంది. ఎందుకంటే ఇక్కడ ది హెరఫెంట్, ఎందుకు ద హెరఫెంట్ కార్డ్ వచ్చిందంటే ఇక్కడ వీళ్ళు సొసైటికల్గా సొసైటీ పరంగా ఏదైనా అంటే మీతో ఉన్నప్పుడు అవన్నీ లేవు, బట్ ఇప్పుడు అనిపిస్తుంది. ఒకటి ట్రెడిషన్, వాళ్ళు ఇన్ కేస్ మ్యారీడ్ పర్సన్సే కానివ్వండి, లేకపోతే మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కానివ్వండి, ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పిన పెళ్ళి చేసుకోవాలి, ఇప్పుడు తప్పదు, ఎందుకంటే వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, వాళ్ళు చెప్పింది చేసుకోవాలి, వాళ్ళు అంటే ఒప్పుకోరేమో, అదొకటి. నెక్స్ట్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకైతేనేమో వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఉంది, వాళ్ళకి సొసైటీగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, వాళ్ళకి ఎవరికైనా తెలిసిపోతే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, ముందు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పేసి మీకు ముఖం చాటేస్తున్నారు కొద్దిమంది. మీకు కంప్లీట్గా ముఖం చాటేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎప్పటికైనా సరే వీళ్ళు ఏంటంటే ప్రేమ, ఎలాంటి ప్రేమ కోరుకుంటున్నారు అని అంటే ప్యూర్ లవ్ అండి, ప్యూర్ లవ్. ఇక్కడ వాళ్ళు కోరుకుంటున్నట్టుగా మీ దగ్గర నుంచి ఆ ప్రేమని చూడలేకపోతున్నారు.
అందరు కాదు, కొద్దిమంది అండి. ఈవెన్ మ్యారేజ్ అయినా సరే వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండడం లేదు. సో ఏమైనా గొడవలు వస్తాయేమో, మళ్ళీ మీరు కొట్లాడతారేమో, ఇది ఒక భయం ఉంది వాళ్ళకి. నెక్స్ట్ అండి ఇక్కడ ద టవర్ కార్డ్. సో ఇక్కడ వీళ్ళ మనసు చాలా విరిగిపోయిందండి. ఇక్కడ మీ వల్ల చాలా మనసు విరిగిపోయింది. చాలా వరకు వీళ్ళు ఎండ్ చేసేసుకోవాలి రిలేషన్షిప్ అన్న బాధలో కూడా అనిపిస్తుంది. ఇది ఫ్యూచర్ అండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ పైన లవ్ ఫీలింగ్స్ చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి, నేను కాదనట్లే. బట్ ఫ్యూచర్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయి మీ రిలేషన్షిప్లో అంటే, ఆల్మోస్ట్ మీ పర్సన్ తప్పని పరిస్థితులలో చాలామంది మేజర్గా మీకు దూరం అయిపోవాలనే ఉద్దేశాలతోని ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. 2 ఆఫ్ కప్స్ అని అంటే ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మిస్ చేసుకోవడం ఇష్టం లేదు, మీతో ప్రేమగా ఉండాలని అనుకుంటారు, మీతో మేబీ మళ్ళీ కలిసే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. కొద్దిమంది మిమ్మల్ని మళ్ళీ కలిసి మీతో మాట్లాడే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. బట్ ఏంటంటే ద డెవిల్ ఎనర్జీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒకరి కంట్రోల్లో ఉండాల్సి వస్తుందండి. అంటే వాళ్ళ పేరెంట్స్ లేకపోతే మీ ఏ థర్డ్ పర్సన్తోనో వాళ్ళ కంట్రోల్లో ఉండాల్సి వస్తుంది. ఆ పర్సన్కి వదిలేసి వీళ్ళు వచ్చే పరిస్థితులలో కూడా లేరు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళనిచ్చే పరిస్థితులలో కూడా కనిపించడం లేదు సిచ్యువేషన్స్. అండ్ ఇక్కడ 8 ఆఫ్ కప్స్ అని అంటే ఇక్కడ మిమ్మల్ని మిస్ అయిపోతున్నారు, మీ నుంచి దూరం వెళ్ళిపోతున్నారు, మీ ప్రేమ, మీ ఎమోషనల్ అటాచ్మెంట్ నుంచి కూడా వీళ్ళు దూరం వెళ్ళిపోతున్నారు అనమాట. ఇది 6 ఆఫ్ కప్స్ అని అంటే పాస్ట్ లైఫ్ పార్ట్నర్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు, కావాలని ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్స్ మనకి సూటబుల్గా ఉండడం లేదనమాట. ఇక్కడ చాలా అంటే ఎండింగ్కి వచ్చే స్టేజెస్ అనమాట. కొద్దిమందికి ఈ రిలేషన్షిప్లో మీ రిలేషన్షిప్ చాలా ఎండింగ్ పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ అన్ని రకాలుగా నెగిటివ్ వైబ్స్ ఎక్కువగా కనపడుతున్నాయండి ఈరోజు. సో నెగిటివ్గా మీ పర్సన్ అంటే ఇప్పుడు పాజిటివ్గా థింక్ చేస్తున్నారు, కానీ ఫ్యూచర్లో మాత్రం మీ పరిస్థితుల్లో చాలా వరకు ముందుకెళ్ళే పరిస్థితి అయితే కనిపించట్లేదు మీ రిలేషన్షిప్. ఓకే, సో ఇంకొకటి మళ్ళీ చూద్దామండి. అసలు ఇక్కడైతే నాకైతే క్లారిటీ వచ్చేసింది ఏంటంటే, ఇది చాలామందికి కూడా ఈ రిలేషన్షిప్లో ఇట్లాంటి ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇక్కడ మీరు చాలా వరకు నిర్ణయం కూడా తీసుకోలేకపోతున్నారు, ఏం చేయాలో మీకు కూడా అర్థం కావట్లేదు. బట్ ఇక్కడ ఒక సొల్యూషన్ అయితే మీరు చూడబోతున్నారు మీ రిలేషన్షిప్లో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ అయితే మీకు దూరం అయిపోతున్నారని అనుకుంటున్నాం కదా. సో ఎలాంటి అంటే ఎప్పటి నుంచి ఉన్న రిలేషన్షిప్ వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయబోతున్నారు అంటే, ఎప్పటి నుంచి మీరు ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లం వస్తుందా చూద్దామండి. అంటే ఏ రిలేషన్షిప్, ఎప్పటి నుంచి మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది, 3 మంత్సా, 6 మంత్సా, 1 ఇయరా, ఇలాగా. అంటే మేజర్గా ఇప్పుడు అందరికీ జరగదు కదా, నేను చెప్పేది ఏదైతే ఉందో అది అందరికీ జరగదు. కాకపోతే ఇక్కడ మేజర్గా ఈరోజు కనిపిస్తుంది అని అంటే, ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయం ఉన్న వాళ్ళకి ఈ సిచ్యువేషన్ వస్తుంది మీ పార్ట్నర్తో అనేది నేను చూస్తున్నాను. ఓకే, సో ఎవరికి అసలు వర్తిస్తుంది అనేది కూడా మనం చూద్దాం. మ్యారేజ్ అయిన వాళ్ళక, అన్మ్యారీడ్ వాళ్ళక, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళక, అది కూడా చూద్దాము. అండ్ అట్ ద సేమ్ టైం అంటే మేజర్గా అనమాట, మేజర్గా ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా మనం చూద్దాం. సో ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ యూనివర్స్, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎప్పటి నుంచి పరిచయంలో ఉన్న వాళ్ళకి వీళ్ళ రిలేషన్షిప్లో బ్రేకప్ అనేది చూడబోతున్నారు. సో ఇక 26 డేస్లలో అయితే సంథింగ్ ఏదో మీకు న్యూస్ అయితే వస్తుందండి 100%. సో ఇన్ 15 డేస్, ఆఫ్టర్ 2 weeks, డిఫికల్టీస్ ఇన్ వర్క్, టేక్ యువర్ మమ్మస్ హెల్ప్. సో ఇక్కడ ఏంటంటే ఇన్ 25 days అంటే ఏంటంటే ఈ 25 days లోపల పరిచయం. ఇది నాకు తెలిసి ఇది జస్ట్ రీసెంట్ పరిచయం ఉన్నవాళ్ళండి ఇది. సో రీసెంట్ పరిచయం ఉన్నవాళ్ళు, ఇది ఎప్పటి నుంచో ఉన్న రిలేషన్షిప్ అయితే కాదు. దిస్ ఇస్ వెరీ రీసెంట్. అంటే ఈ 1 monthలో మీకు పరిచయం అయ్యి మీరు చాలా డీప్గా వాళ్ళకి కనెక్ట్ అయ్యారు, రైట్? వాళ్ళని మర్చిపోలేకపోతున్నారు. సో ఈ కైండ్ ఆఫ్ పర్సన్స్ అంటే ఇక్కడ అట్రాక్షన్ అండి. ఇక్కడ నాకు తెలిసి అయితే ఇక్కడ అట్రాక్షన్, జస్ట్ అట్రాక్షన్. ఇట్ ఈస్ నాట్ అ లవ్, ఇట్ ఈస్ ఇమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కంటే కూడా దెర్ ఈజ్ అన్ అట్రాక్షన్ అండి, స్ట్రాంగ్ అట్రాక్షన్. లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటాం, లేకపోతే ఇంకోటి ఏదో అంటాం. సో ఇక్కడ ఏదో ఎలా కనిపిస్తుందంటే వీళ్ళకి లిమిటేషన్స్ ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ తరపునో లేకపోతే వాళ్ళ పెళ్ళి అయిపోయిన ఏదో సంథింగ్. సో దిస్ ఈజ్ వెరీ రీసెంట్ రిలేషన్షిప్, ఒక 1 month అనుకోండి ఇంకా. సో మీరు అందరు సేఫ్ అయిపోయారు కదా ఇప్పుడు, ఎందుకంటే ఇది వెరీ రీసెంట్. ఇన్ 15 డేస్లో పరిచయమైన వాళ్ళు, అలాంటి వాళ్ళు అనమాట. బట్ ఆఫ్టర్ 2 weeks నుంచి డిఫికల్టీస్ ఇన్ వర్క్, టేక్ యువర్ మమ్మస్ హెల్ప్. ఆఫ్టర్ 2 weeks నుంచి మీ రిలేషన్షిప్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది చాలా రీసెంట్ రిలేషన్షిప్కి సంబంధించిన రీడింగ్ మనము ఈరోజు తీసుకున్నాం. అయితే ఇందులో కూడా మ్యారేజ్ అయిన వాళ్ళక, అన్మ్యారీడ్ వాళ్ళక, లేకపోతే
అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళక అసలు ఎవరికి ఈ సిచ్యువేషన్ అనేది మనకు రాబోతుంది అనేది చూద్దాము. సో ఇది 4 ఆఫ్ కప్స్ అని అంటే దూరం అయిపోవడం అండి, ఇది బ్రేకప్. ద టవర్ కార్డ్ కూడా వచ్చింది కదా ఇది. సో డ్యూ టు వాళ్ళు లిమిటేషన్స్, వాళ్ళకున్న లిమిటేషన్స్ని బట్టి వాళ్ళు మీకు దూరం అయిపోతున్నారు. అంటే వాళ్ళకున్న, చెప్పాను కదండి, సో ట్రెడిషన్ కానివ్వండి, వాళ్ళు సొసైటికల్గా ఇబ్బందులే కానివ్వండి, మీతో అన్హెల్దీ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళే కానివ్వండి, అట్లా. ద మెజిషియన్. ఓకే, సో నేను ఒక్కసారి ఫైనల్గా చూస్తున్నానండి. ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళక, అన్మ్యారీడ్ వాళ్ళక, లేకపోతే అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళక, ఎవరికి పర్సన్ 1 మంత్ పరిచయం ఉన్న వాళ్ళు దూరం అవుతున్నారు. ఇది మ్యారీడ్ అయిన వాళ్ళకి, అన్మ్యారీడ్ వాళ్ళకి, అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి. ద మెజిషియన్ మళ్ళీ వచ్చింది. సో ఇది జస్ట్ రీసెంట్గా జరిగిన దానికి ఒక మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. సో యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ అండి. ఇది తప్పని పరిస్థితులలో మీరు మారాల్సి వస్తుంది. ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకి. సో 6 ఆఫ్ పెంటికల్స్, అన్మ్యారీడ్ వాళ్ళకి, కింగ్ ఆఫ్ పెంటికల్స్, అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు 10 ఆఫ్ కప్స్. సో ఇది 10 ఆఫ్ కప్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరైతే అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి, సో అదర్ రిలేషన్షిప్ అని అంటే ఒకటి ఎక్స్ట్రా మెరిటల్ రిలేషన్షిప్ అవ్వచ్చు, ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి కూడా మీరు ఐ మీన్ వేరే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, మీకు మ్యారేజ్ అయ్యి వాళ్ళకి మ్యారేజ్ కాని వాళ్ళు ఉండొచ్చు, వేరే అంటే అదర్ క్యాస్ట్, అదర్ రిలీజియన్, ఇట్లాంటి వాళ్ళు కూడా ఎవరైతే ఎక్కువగా ఉన్నారో వాళ్ళకి ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు. అండ్ ఎక్కువగా నాకు అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే అట్రాక్షన్, జస్ట్ వేరే వాళ్ళని చూడగానే మీకు ఒక ఇన్ఫాక్చువేషన్ అట్లాంటిది జరిగింది, అట్లాంటి వాళ్ళకి ఇది వర్తిస్తుంది ఈరోజు రీడింగ్. సో అందరికీ కాదు, రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకంటే కూడా కొంచెం ఇమ్మీడియట్గా లవ్ అనేది పుట్టింది, లేకపోతే అట్రాక్షన్ అనేది వచ్చింది అనే వాళ్ళకి ఇది బాగా రెజినేట్ అవుతుంది. ఇంత డీప్గా అయితే లేదండి, ఇక్కడ ఏంటంటే జస్ట్ అట్రాక్షన్ కనిపిస్తుంది అనమాట. సో 1 మంత్ లవ్ ఇది. ఓకే, సో ఆల్ ద బెస్ట్ అండి. ఎనీవే ఇది నాకు తెలిసి మన రెగ్యులర్ వ్యూవర్స్కి రెజినేట్ అవ్వదని నేను అనుకుంటున్నాను. బట్ మీ రీడింగ్ ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎందుకంటే ఈరోజు ఎనర్జీస్ ఎక్కువగా కొత్తగా వాచ్ చేసే వాళ్ళదే నాకు ఎక్కువగా రెజినేట్ అవుతుంది. అంటే రీసెంట్గా లవ్లో ఉన్నవాళ్ళు, లేకపోతే రీసెంట్గా వేరే వాళ్ళని చూసి ఇష్టపడ్డ వాళ్ళు, ఇట్లాంటిది అనమాట. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.